తప్పైపోయింది అత్తయ్య, చూసుకోలేదు. ఏంటే మగాడని కూడా చూడకుండా విర్రవీగుతున్నావు? అసలు వీడేం చేశాడో మీకు తెలియదు అత్తయ్య. వాడేమైనా చేస్తాడు అడగడానికి నువ్వెవతివే? తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. కొడుకు తప్పు చేస్తే తల్లిగా మీరు చూస్తూ ఊరుకుంటారేమో కానీ పెళ్ళాన్గా నేను చూస్తూ ఊరుకోను. వీణ్ణి మందారం, అసలు వాడేం చేశాడో చెప్పు. ఆ కోమలిని ప్రేమిస్తున్నాడంట. ఈయన గారు ఆవిడ గారి కోసం ఏమేం చేశాడో అన్ని వివరంగా చెప్పాడు. అంతేకాదు, ఆనంద్ తెచ్చిన ప్రూఫ్స్ ఫేక్ కాదు, ఆ ప్రూఫ్స్ ని తిప్పికొట్టడానికి ఆయన క్రియేట్ చేసిన ప్రూఫ్సే అని, ఫేకే అని చెప్పాడు. అంతేకాదత్తయ్యా, ఈయన గారు ఆవిడ గారి కోసం ఆనంద్ని కొట్టి బంధించాడంట. ఇంకా చాలానే చెప్పాడు. అమ్మ మందారం, వీడి మాటలు నువ్వేం పట్టించుకోకు. వాణ్ణి నువ్వు కొట్టడం తప్పే కాదు. వాడికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, నేను చెప్తాను. నువ్వు వెళ్ళు మందారం, ప్లీజ్. ఈ విషయాన్ని బయటికి చెప్తే నీ పసుపు కుంకుమలే పోయేవి. కాబట్టి ఈ విషయం ఎవ్వరికి చెప్పకు మందారం. మీరు చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు ఎవరికి చెప్పనత్తయ్యా. కానీ దీపక్ ఇలాంటి పనులు చేయొద్దని చెప్పండి అత్తయ్య. నేను అన్యాయం అయిపోతాను. నాకు అన్యాయం చేయొద్దని చెప్పండి అత్తయ్య. నేను చెప్తానమ్మా, వాడికి నేను బుద్ధి చెప్తాను. నువ్వు వెళ్ళు, 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 వెళ్ళు. రాజు, త్వరగా పోనీ రాజు. ఎలాగైనా ఈరోజు కోమలిని పట్టుకోవాలి మనం. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళు రాజు. రాజు, అమ్మాయి గారు, కోమలి ఉన్న లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది. పదండి వెళ్దాం. మందారం చెప్పినట్టు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతున్న హడావుడేం కనిపించట్లేదు కదా రాజు. మందారంకి మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి లొకేషన్ చేంజ్ చేసి ఉంటారేమో. కోమలి ఫోన్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది కాబట్టి ఎంగేజ్మెంట్ ఇక్కడే ఎక్కడో ప్లాన్ చేసి ఉంటారు.
రే, ఆ కోమల్ని ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ చేసుకోమంటే చేసుకోలేదు. ఇప్పుడు మీ మావయ్య బయటికెళ్లే లోపు కోమలి ఏది అని అడిగితే ఏం చెప్పాలరా? నువ్వైతే ఎంగేజ్మెంట్ని పోస్ట్ పోన్ మాత్రమే చేసుకోమన్నావు మమ్మీ. అదే నేనైతే ఏకంగా క్యాన్సిలే చేసుకోమన్నాను. నా కర్మ కొద్దీ ఆ విషయాన్ని కోమలి వినలేదు. మావయ్య అడిగితే ఎలా అనేది పక్కన పెడితే చాలా సేపటి నుంచి ఇంట్లో రాజు రూపాయలు కనిపించట్లేదు మమ్మీ. వాళ్ళ కోమల మీద ఒక కన్ను ఉంది. ఇప్పుడు కూడా ఆ కన్ను కోమల మీదే ఉంటే కోమలికి ఎంగేజ్మెంట్ అన్న విషయం వాళ్ళకి తెలిస్తే మన పరిస్థితి ఏంటి మమ్మీ? కానీ లొకేషన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చూపిస్తుంది కదా రాజు. అమ్మాయి గారు అటు చూడండి. ఆ కొండ మీద ఉన్న గుడిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉండొచ్చు కదా అమ్మాయి గారు. కరెక్టే రాజు, పద చూద్దాం.